ఆప్షన్స్ ట్రేడింగ్ చాలాసార్లు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. మనం అనుకున్నట్టే స్టాక్ పైకెళ్తుంది, కానీ మన ఆప్షన్లో మాత్రం లాస్ కనిపిస్తుంది. ఎందుకిలా? ఎందుకంటే ఆప్షన్ ధరను కేవలం స్టాక్ కదలిక ఒక్కటే కాదు, కొన్ని కంటికి కనిపించని శక్తులు కూడా కంట్రోల్ చేస్తాయన్నమాట. ఈరోజు మనం ఆ శక్తుల గుట్టు విప్పబోతున్నాం. సరే, ముందుగా చాలామంది ట్రేడర్స్కి వచ్చే కొన్ని కామన్ డౌట్స్ చూద్దాం. ఈ పజిల్స్ని మనం సాల్వ్ చేయగలిగితే చాలు, ఆప్షన్స్ ప్రైసింగ్ వెనకున్న సైన్స్ మొత్తం మన చేతుల్లో ఉన్నట్టే. ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. ఒక ఆప్షన్ కొంటారు, మార్కెట్ ఎక్కడికి కదలదు, కాని చూస్తే మన పొజిషన్ వాల్యూ తగ్గిపోతుంది. అరే ఏంటిది అనిపిస్తుంది గదా. దీని వెనుకున్న అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంకో ప్రశ్న, స్టాక్ ₹1 పెరిగింది అనుకుందాం, మరి మన ఆప్షన్ ధర కూడా సరిగ్గా ₹1 పెరుగుతుందా? ఊహో, చాలాసార్లు అలా జరగదు. ఆ రెండింటి మధ్య రిలేషన్షిప్ 1-1 ఉండదనమాట. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చివరి పజిల్, స్టాక్ అస్సలు కదలదు, కానీ ఏదో పెద్ద న్యూస్ రాబోతోందనగానే ఆప్షన్ ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతాయి. ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం, అదే ఆప్షన్ గ్రీక్స్. రైట్, ఇక మనం మొదటి పజిల్ని సాల్వ్ చేద్దాం. స్టాక్ ఎక్కడికి కదలకపోయినా మన ఆప్షన్ విలువ ఎందుకు పడిపోతుంది? కారణం థీటా. ఈ థీటా అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మనం ఆప్షన్ను హోల్డ్ చేయడానికి ప్రతిరోజూ కట్టే అద్దెలాంటిది. అవును, ప్రతిరోజూ గడిచే కొద్దీ మన ఆప్షన్ విలువ కరిగిపోతున్న ఐస్ క్యూబులాగా తగ్గిపోతూనే ఉంటుంది. దీన్నే టైం డికే అని పిలుస్తారు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ థీటా అనేది ఇద్దరికీ 2 రకాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక ఆప్షన్ కొన్నవాళ్లకి టైం ఒక విలన్ లాంటిది, ప్రతిరోజూ వాళ్ల ఆప్షన్ విలువను తినేస్తుంటుంది. కాని ఆప్షన్ అమ్మిన వాళ్లకు మాత్రం టైం ఒక హీరో. అదే టైం డీకే వాళ్లకి డబ్బు సంపాదించి పెడుతుందన్నమాట. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ స్టాక్ కదలలేదు, మార్కెట్ ఎక్కడికి వెళ్లలేదు, జస్ట్ 2 రోజులు గడిచాయంతే. ఆ 2 రోజులు గడిచినందుకే ఆప్షన్ విలువలో ₹40 మాయమైపోయాయి. చూశారా? ఇదే థీటా పవర్. ఓకే, టైం ఎఫెక్ట్ గురించి మనకు క్లారిటీ వచ్చింది. మరి స్టాక్ కదిలితే సంగతేంటి? అంటే స్టాక్ ఒక పాయింట్ కదిలితే మన ఆప్షన్ ఎన్ని పాయింట్లు కదులుతుంది? ఆ లెక్క చెప్పేదే డెల్టా. డెల్టాని మనం మన ఆప్షన్ ప్రైజ్ యొక్క స్పీడోమీటర్ అనుకోవచ్చు. దీని వాల్యూ 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, డెల్టా 0.50 ఉందనుకోండి. దానర్థం ఏంటంటే, అండర్లేయింగ్ స్టాక్ ₹1 కదిలితే మన ఆప్షన్ సుమారుగా 50 పైసలు కదులుతుందన్నమాట. చూడండి, ఒక ఆప్షన్ ఎట్ ద మనీ లేదా ఏటీఎం దగ్గరున్నప్పుడు దాని డెల్టా దాదాపుగా 0.5 ఉంటుంది. అంటే ఇండెక్సు 100 పాయింట్లు కదిలిందనుకోండి, ఆప్షన్ ప్రీమియం 50 పాయింట్ల దగ్గర కదులుతుంది. అదే ఆప్షన్ బాగా డీప్ ఇన్ ద మనీ అంటే ఐటీఎంలో ఉంటే దాని డెల్టా ఆల్మోస్ట్ 1.0 ఉంటుంది. అప్పుడు ఇండెక్స్ ఎంత కదిలితే అది దాదాపు అంతే కదులుతుందన్నమాట. ఇది మనల్ని మరో ఇంట్రెస్టింగ్ పాయింట్కి తీసుకెళ్తుంది. డెల్టా అనేది ఆప్షన్ ప్రైస్ యొక్క స్పీడ్ అని చెప్పుకున్నాం కదా. మరి ఆ స్పీడ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? ఉండదు, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మరి ఆ మార్పుని ఎలా కొలుస్తాం? దానికోసమే ఉంది గామా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, డెల్టా అనేది కారు స్పీడ్ అయితే, గామా అనేది ఆ కారు యాక్సెలరేటర్. యాక్సెలరేటర్ తొక్కగానే కారు స్పీడ్ ఎలా పెరుగుతుందో అలాగే గామా వల్ల డెల్టా కూడా మారుతుంది. దీనివల్ల మార్కెట్ కదలికలకు మన ఆప్షన్ రియాక్ట్ అయ్యే తీరు సడన్గా పెరగచ్చు లేదా తగ్గచ్చు కూడా. ఇదే గామా యొక్క అసల్ మ్యాజిక్. చూడండి, మొదట్లో అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్కి డెల్టా తక్కువగా ఉండి చాలా స్లోగా ఉంటుంది. కానీ స్టాక్ ధర పెరిగి అది ఎట్ ద మనీకి రాగానే గామా రంగంలోకి దిగి డెల్టాని అమాంతం పెంచేస్తుంది. ఇంకేముంది, ఇంతసేపు నెమ్మదిగా ఉన్న ఆప్షన్ ఇప్పుడు ప్రైజ్ మూమెంట్స్కి చాలా సెన్సిటివ్గా రాకెట్ స్పీడ్తో రియాక్ట్ అవుతుంది. రైట్, ఇక మన ఫైనల్ పజిల్, కంపెనీ రిజల్ట్స్, ఎలక్షన్స్ లాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ముందు స్టాక్లో పెద్దగా కదలిక లేకపోయినా ఆప్షన్స్ మాత్రం ఎందుకంత కాస్ట్లీ అయిపోతాయి? దీని వెనకున్న సీక్రెట్ ఏజెంట్ పేరే వేగా. భవిష్యత్తులో మార్కెట్ ఎంత అప్ అండ్ డౌన్ ఉండొచ్చు అని మార్కెట్ వేసే అంచనాయే ఇంప్లాయిడ్ వాలటిలిటీ లేదా సింపుల్గా ఐవి. దీన్ని మనం మార్కెట్ యొక్క ఫియర్ మీటర్ అనుకోవచ్చు. మార్కెట్లో భయం లేదా అనిశ్చితి పెరిగితే ఐవి పెరుగుతుంది. ఈ వేగ ఏం చేస్తుందంటే, ఈ ఐవీలో 1% మార్పొస్తే
మన ఆప్షన్ ప్రైజ్ ఎంత మారుతుందో చూపిస్తుంది. అంటే దీని అర్థమేంటంటే మనం ఒక ఆప్షన్ కొంటున్నాం లేదా అమ్ముతున్నామంటే కేవలం స్టాక్ డైరెక్షన్ మీదనే కాదు, ఫ్యూచర్లో మార్కెట్ ఎంత వొలటైల్గా ఉండబోతోందనే దానిమీద కూడా బెట్ వేస్తున్నట్టే లెక్క. ఐవి ఎక్కువగా ఉంటే ఆప్షన్స్ ఖరీదు ఎక్కువ, ఐవి తక్కువగా ఉంటే ఆప్షన్స్ చీప్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒక చోటకి తెద్దాం. ఈ గ్రీక్స్ అనేవి కేవలం పుస్తకాల్లో ఉండే థీరీలు కాదు. ఇవి ప్రతి ఆప్షన్ ట్రేడర్ చేతిలో ఉండాల్సిన ఒక పవర్ఫుల్ రిస్క్ మేనేజ్మెంట్ డాష్బోర్డ్. ఈ గ్రీక్స్ అన్నీ మనకు ఏం చెబుతాయి? సింపుల్గా, టైం మనల్ని దెబ్బతీస్తుందా అని తీట అడుగుతోంది. స్టాక్ కదిలితే నా ఆప్షన్ ఎంతో కదులుతుంది అని డెల్టా అడుగుతోంది. మరి ఆ స్పీడ్ కూడా మారుతుందా అని గామా అడుగుతుంది. మార్కెట్లో టెన్షన్ పెరిగితే నా పరిస్థితేంటి అని వేగా అడుగుతోంది. చూసారా, ఇలా ప్రతి యాంగిల్లోనూ మన పొజిషన్ని మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి కదా, మరి నాలెడ్జ్ మీ నెక్స్ట్ ట్రెండ్ను ఎలా మార్చబోతోంది? ఇకపైన కూడా కేవలం మార్కెట్ డైరెక్షన్నే చూస్తారా, లేక టైం, స్పీడ్, యాక్సిలరేషన్, మార్కెట్ ఫియర్ వీటన్నిటినీ కూడా మీ స్ట్రాటజీలో భాగం చేసుకుంటారా? గుర్తుంచుకోండి, ఈ గ్రీక్స్ని అర్థం చేసుకుంటే ఆప్షన్స్ అనేవి కేవలం గ్యాంబ్లింగ్ కాదు, అది మీ రిస్క్ను మీ కంట్రోల్లో ఉంచుకునే ఒక పవర్ఫుల్ టూల్.